నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో. చాలామంది వీటి స్పీడ్ టెస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. సో నేను కొన్ని యాప్స్, గేమ్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో ఒకసారి మనం వీటి మధ్య స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం, ఏది బెటర్గా మనకి ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో. తర్వాత మనం బెంచ్ మార్క్స్లో పర్ఫామ్ చేద్దాం. యాంటీ అండ్ గీక్ బెంచ్ నేను ఇన్స్టాల్ చేశాను. చూద్దాం బెంచ్ మార్క్స్ కోర్స్లో కూడా ఏమైనా మనకి తేడా వస్తుందేమో. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో మనకి 3GB ర్యామ్ ఉంది. అండ్ దీనిలో వచ్చేసరికి 4GB ర్యామ్ ఉంటుంది మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో. ఒకటి 3GB, ఒకటి 4GB ర్యామ్ ఉంది కాబట్టి నేను యాప్స్ అయితే మెమొరీలో ఉంచాను. నేను ఎప్పటికప్పుడు యాప్ స్కిల్ చేస్తాను కొత్త యాప్ ఓపెన్ చేసేటప్పుడు. ఫస్ట్ మనం బ్రౌజింగ్ చేద్దాం. బ్రౌజింగ్తో స్టార్ట్ చేద్దాం. ఏది మనకి ఫాస్ట్గా బ్రౌజ్ చేస్తుందో చూద్దాం. కొన్ని వెబ్సైట్ బ్రౌజ్ చేద్దాం గూగుల్ క్రోమ్ నుంచి. ఇక మనకి కొంచెం ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఫాస్ట్గా ఓపెన్ అయింది ఫస్ట్ అయితే. చూద్దాం. కొంచెం ఇక్కడ మీరు డిస్ప్లేస్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో డిస్ప్లే మనకి బాగా కనపడుతుంది. కొంచెం వామ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి చాలా కోల్డ్ కనపడుతుంది. ఇక్కడ మీరు డిస్ప్లే కలర్స్ అబ్జర్వ్ చేస్తే మీరు డిస్ప్లే కలర్స్ అయితే డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే. ఇది కొంచెం వామ్ సైడ్ ఉంది, ఇది కొంచెం కోల్డ్ సైడ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఒక బ్రౌజింగ్ అయితే చేద్దాం. మన వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, prasadtekintelugu.com. చూద్దాం ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో. సో రెండు మనకి ఇంచుమించు ఒకేలాగా ఓపెన్ చేస్తున్నాయి. అండ్ లోడింగ్ కూడా మనకి రెండు ఫాస్ట్గానే చేస్తున్నాయి. సో ఫ్రాక్షన్ కొంచెం మీకు డిఫరెన్స్ ఉంది, కానీ పెద్దగా మీకు చేంజెస్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక వెబ్సైట్ కూడా ఓపెన్ చేద్దాం, rediff.com. సో rediff.com కొంచెం హెవీ వెబ్సైట్. చూద్దాం మనకి ఏది ఫాస్ట్గా లోడ్ చేస్తుంది వెబ్సైట్ని. సో రెండు మనకి ఇంచుమించు ఒకే స్పీడ్లో రన్ అవుతున్నాయి. రెండు నేను ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేశాను. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. సో నేను 2.4 GHz బ్యాండ్ కనెక్ట్ చేశాను, ఎందుకంటే మనకి దీనిలో 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1లో. రెండు నేను 2.4 GHz బ్యాండ్కే కనెక్ట్ చేశాను. సో రెండు మనకి వెబ్సైట్ పరంగా అయితే రెండు మనకి ఫాస్ట్ ఉన్నాయి. ఎక్కడ మనకి ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్ అని చెప్పలేము. రెండు మనకి ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి. ఒకసారి మనం వీటిని రిమూవ్ చేసేద్దాం మెమొరీలో నుంచి. ఇప్పుడు మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ఫాస్ట్ యాప్స్ ఏదో ఓపెన్ చేస్తుందో చూద్దాం ఒక్కోసారి మనం. సో రెండు ఒకేసారి ఓపెన్ చేద్దాం. సో రెండు చూడొచ్చు మనకి రెండు ఒకేలాగా పర్ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనం ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక గేమ్ డౌన్లోడ్ చేసి చూద్దాం, ఏది ఫాస్ట్గా డౌన్లోడ్ చేస్తుందో చూద్దాం. దీంట్లో క్లాష్ ఆఫ్ క్లాన్స్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి దీని సైజ్ చూసుకుని 96 MB ఉంది. దీనిలో వచ్చేసరికి 101 MB ఉంది. ఇది ఓరియో మీద రన్ అవుతుంది 8.1. ఇది వచ్చేసరికి నౌగట్ మీద రన్ అవుతుంది. సో సైజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒకసారి మనం ఇన్స్టాల్ చేద్దాం, చూద్దాం ఏది మనకి ఫాస్ట్గా డౌన్లోడ్ చేస్తుందో. ఇన్స్టాల్ బటన్ కొట్టేద్దాం. రెండు ఒకటే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి. రెండు మనకి ఇంచుమించు ఒకేలాగా డౌన్లోడ్ అయితే అవుతున్నాయి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు. చూద్దాం ఏది ఫాస్ట్ డౌన్లోడ్ చేస్తుందో. ఇది ఒక 5 MB ఎక్కువ ఉంది ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అయితే. చూద్దాం ఏది ఫస్ట్ ఫినిష్ చేస్తుందో. ఇక మనకి రెడ్మీ నోట్ 5 ప్రో చాలా ఫాస్ట్గా మనకి కంప్లీట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గేమ్ అయితే. ఏసూస్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సో దీనిలో మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో డౌన్లోడింగ్ మాత్రం కొంచెం ఏసూస్ కంటే రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం ఫాస్ట్గా డౌన్లోడ్ చేసింది గేమ్ అయితే. ఇప్పుడు మనం కొన్ని గేమ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం, ఏది ఫాస్ట్గా మనకి గేమ్స్ లోడ్ చేస్తుందో మనం చూద్దాం. కొన్ని చిన్న గేమ్స్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్వే సర్ఫర్స్ అండ్ సోనిక్ డాష్ ఇన్స్టాల్ చేశాను. సో మనం సర్వే సర్ఫ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. చూద్దాం ఏది ఫాస్ట్గా లోడ్ అవుతుందో. ఇక్కడ మనం చూడొచ్చు ఏసూస్ అయితే మనకి గేమ్ అయితే ఫాస్ట్గా లోడ్ చేసింది. గేమ్ రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఇంకో గేమ్ కూడా ఇన్స్టాల్ చేశాను నేను, సోనిక్ డాష్. ఇది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో. 1 2 3. సో ఇక్కడ మనకి కొంచెం గేమ్స్ లోడింగ్ విషయంలో మాత్రం ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉంది. సో మనం యాప్స్ కూడా టెస్ట్ చేద్దాం, యాప్స్ మనకి ఏది ఫాస్ట్గా లోడ్ చేస్తుందో. సో ఇక్కడ నేను కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ప్రైమ్ వీడియో ఉంది. సో ట్విట్టర్ ఓపెన్ చేద్దాం.
ఇక మనకి రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం తొందరగా లోడ్ చేసింది యాప్ని అయితే. సో మనం క్లోజ్ చేసేద్దాం యాప్ని. ఇప్పుడు ఇంకొక యాప్ ఓపెన్ చేద్దాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. సో యాప్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రో కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది మనకి ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1తో కంపేర్ చేస్తే. ఇంకా ఫైనల్గా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఓపెన్ చేద్దాం. సో ఇది మాత్రం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేసింది. సో పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఇదే చెప్పింది. స్పీడ్ టెస్ట్ అయితే మనకు అవసరం లేదు, కొంచెం మీకు డిఫరెన్స్ ఉంటుంది, అంతగా మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకటి మనం ప్లే చేసుకొని చూద్దాం వీడియో. నేను చూసారుగా మనకి రెండింటి మధ్య పెద్దగా మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, రెండు మీకు ఇంచుమించు ఒకేలాగా పర్ఫామ్ చేస్తున్నాయి స్పీడ్ విషయంలో. సో ఓవరాల్గా అయితే రెండు మీకు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి, రెండు మీకు చాలా ఫాస్ట్ ఉన్నాయి. సో ఒకసారి మనం బెంచ్ మార్క్స్ కూడా రన్ చేద్దాం, మనం Ant2 అండ్ గీక్ బెంచ్ కూడా రన్ చేద్దాం. సో Ant2 రన్ చేద్దాం టెస్ట్ అయితే. ఓకే, హలో. మనం చూస్తే రెడ్మీ నోట్ 5 ప్రో చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోతో కంపేర్ చేస్తే ఇంత మనకి రీసోర్సెస్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 ప్రో కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది ఇంకా అవుతూనే ఉంది, చూద్దాం మనకి ఎంత టైం తీసుకుంటుందో. ఫ్రెండ్స్, ఓవరాల్ స్కోర్ చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 5 ప్రో కంటే ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎక్కువ స్కోర్ చేసింది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోలో మీకు 3GB ర్యామ్ ఉంది, రెడ్మీ నోట్ 5 ప్రోలో మీకు 4GB ర్యామ్ ఉంది. ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో మీకు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మీద రన్ అవుతుంది, ఇది వస్తే నవగట్ మీద రన్ అవుతుంది. సో రెండు విషయాలు అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో కొంచెం అయితే మీకు స్కోర్ అయితే ఏసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోలోనే ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ మనం వేరే కూడా చూద్దాం, మనం గీక్ బెంచ్ స్కోర్ కూడా చూద్దాం ఏమవుతుందో. సో రన్ CPU బెంచ్ మార్క్, రెండు మనకి ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి. గీక్ బెంచ్లో అయితే Ant2లో అయితే రెడ్మీ నోట్ 5 ప్రో ఫస్టే కొంచెం లీడ్ తీసుకుంది, ఇప్పుడైతే రెండు మనకు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి. చూద్దాం మనకి ఓవరాల్గా గీక్ బెంచ్ స్కోర్ ఎంత వస్తుందో. ఫ్రెండ్స్, ఎండింగ్కి వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 5 ప్రో లీడ్ తీసుకుంది, ఇక్కడ మీరు చూడొచ్చు 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఏసూస్ అయితే 94%లో ఉంది. సో ఇక మనకి రెడ్మీ నోట్ 5 ప్రో స్కోర్ కూడా వచ్చేసింది, చూద్దాం దీని స్కోర్ ఎంత వస్తుందో. రెడ్మీ నోట్ 5 ప్రో సింగిల్ కోర్లో 1336 స్కోర్ చేసింది, మల్టీ కోర్లో 4893 స్కోర్ చేసింది. సో ఇక్కడ చూస్తే మనకి దీని స్కోర్ చూసుకొని మనకు కొంచెం తక్కువ వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిలో సింగిల్ కోర్ 1324 వచ్చింది అండ్ మల్టీ కోర్ వచ్చేసరికి 4576 వచ్చింది. రెండు సేమ్ ప్రాసెసర్స్, కాకపోతే ర్యామ్ చూసుకుంటే మనకి డిఫరెన్స్ అయితే ఉంది. ర్యామ్ మీకు దీనిలో 3GB ఉంది, దీనిలో 4GB ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి 7.1.1 మీద రన్ అవుతుంది, ఇక్కడ మనకి 8.1.0 మీద రన్ అవుతుంది. ఇది జెన్యూఐ మీద రన్ అవుతుంది, స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి మనకి MIUI మీద రన్ అవుతుంది. సో కొంచెం మనకి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే స్పీడ్ టెస్ట్ అయితే రెండు మనకి ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. మీకు నార్మల్ యూస్ చేస్తున్నప్పుడు మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కొంచెం మీకు రెడ్మీ నోట్ 5 ప్రో స్లైట్ ఎడ్జ్ ఉంది డౌన్లోడ్ చేసేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో. అండ్ బెంచ్ మార్క్లో కూడా మీకు కొంచెం రెడ్మీ నోట్ 5 ప్రో ఫాస్ట్ పర్ఫామ్ చేసింది, చెప్పలేము. దీనిలో మనకి 3GB ర్యామ్ ఉంది, దానిలో మనకి 4GB ర్యామ్ ఉంది. ఇది ఓవరాల్గా వీడియో అయితే. వీడియో మీద నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. I'll show you. Thanks for watching. Bye bye now.